ఎడ్యుకేషన్ కానీ మెడికల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ క్రైసిస్ వచ్చినప్పుడు అంటే గవర్నమెంట్ సెక్టార్లో కాకుండా ట్రస్ట్ ద్వారా ఈ విపత్తులు వచ్చినప్పుడు 20 లక్షల మందికి ఆహారం కానీ మిగిలిన రకాలుగా వాళ్ళకి సహకారం అందించినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి కూడా చెప్పాం. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అంటే ఆయన ఒక అనుభవం, ఇన్నేళ్ల పాలన, 47 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు ఒక ఎమ్మెల్యేగా. సో ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడికి మార్చి 15తో పూర్తయిన సందర్భంగా మన నియోజకవర్గ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలపడమే కాకుండా ఒక చట్టబద్ధమైనటువంటి పాలన, న్యాయపరమైనటువంటి పాలన చేస్తూ ల్యాండ్, శాండ్, మైన్, ఎర్రచందనం, గంజా, డ్రగ్స్, రేషన్ బియ్యం మాఫియా ఇలాంటి వాటిపైన కూడా ఒకవైపు ఉక్కుపాదం మోపుతూ చర్యలు తీసుకుంటూ ప్రజల తాలూకా ఆస్తులు కానీ ప్రజల తాలూకా రక్షణ, మానవ ప్రాణాలకి రక్షణ కలిగించేటువంటి చట్టాలతో ఇప్పుడు మరలా అధికారంలోకి రావటం ఒక బాధ్యతగా ఈరోజు ఆయన అనుభవాన్ని ఈ కొత్త రాష్ట్రానికి ఉపయోగపడుతూ ఒక మంచి పరిపాలన దక్షుడిగా ప్రపంచవ్యాప్తంగాన కొనియాడే వ్యక్తిగా మన తెలుగు వారికి అరుదైనటువంటి అవకాశం కలిగిన సందర్భంలో మీ అందరి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. ఏజెన్సీలో గంజాయి పండిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏజెన్సీలో కాఫీ తోటలు పెంచాలనేటువంటి ఆలోచనతో, అంటే వాళ్ళకు ఉపాధి కలగాలంటే కాఫీ, ఇప్పుడు అరకు కాఫీని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసేటువంటి దిశగా మేము అడుగులు వేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు కూడా అసెంబ్లీలో కూడా కాఫీని, అరకు కాఫీ అనేటువంటిది ఒక బ్రాండ్గా క్రియేట్ చేయాలి, ఇంటర్నేషనల్ బ్రాండ్ క్రియేట్ అవ్వాలి. ఆటోమేటిక్గా దీనిపైన ఆధారపడేటువంటి వాళ్ళందరూ కూడా ఆదాయాలు పెరగాలనే ఉద్దేశం. అంటే అక్కడ ఉండేటువంటి ఒక మంచి మార్గంలో నడిపించడానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా ఆదాయం పెరగాలనుకున్నప్పుడు అక్కడ కాఫీని ప్రమోట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కాఫీని ప్రమోట్ చేస్తున్నాం ఈరోజు. సో ఆ రకంగా పెంచడం వల్ల అక్కడ వాళ్ళకి ఆదాయాలు పెరుగుతాయి, లేకపోతే ఒకవైపు గంజాయి వాళ్ళకి జీవనాధారం అయిపోయే పరిస్థితి గతంలో ఉండేది. సో దాన్ని నెమ్మదిగా మొత్తం కంట్రోల్ చేసి ఈరోజు కాఫీ వైపు డైవర్ట్ చేసేటువంటి పని చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తాను. ఒక ఆపద్బాంధవుడిగా చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ తెలుసు, విపత్తులు వస్తే దాన్ని ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశంగా మలుచుకొని అక్కడ మొత్తం అంతా కూడా మీకు హుదూద్ లాంటివి కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తారు మీరు చూసి, ఆఖరికి డ్రోన్ ఉపయోగించి ఫుడ్ ప్యాకెట్స్ వరదల్లో చిక్కుకున్న వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలండి. అంటే ఎక్కడ అంటే టెక్నాలజీని కూడా ఆ విపత్తుల టైంలో ఉపయోగించుకునే విధానం మీరు చూశారు. కాబట్టి ఈ రకంగా ఆ హుదూద్ కావచ్చు, కోనసీమలో సైక్లోన్లో చాలా వచ్చి, కోనసీమకి వచ్చింది, తిత్లీ తుఫాన్ వచ్చింది. సో అనేక మంది, ఈవెన్ ఉక్రెయిన్ బాధితుల విషయంలో ఆ చిక్కుకున్న విద్యార్థుల గురించి కానీ మీ అందరికీ తెలుసు. మన రాష్ట్రంలోనే కాదు, చార్ధామ్ ఘటన ఒకసారి గుర్తు చేయాలి. చార్ధామ్లో చాలామంది చిక్కుకుంటే ఆ రోజు అపోజిషన్లో ఉన్నాం. అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా మన బాధ్యత, మన తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకున్నారని చెప్పి వారందరినీ కూడా మరలా సురక్షితంగా ఫ్లైట్లు వేసి తీసుకొచ్చిన సంగతి మీకు అందరికీ గుర్తు చేస్తాం. కాబట్టి ఒక ఆపద్బాంధుడిగా, ఒక రెస్పాన్సిబుల్ ఒక నాయకుడిగా ఆ రోజు చూపించినటువంటి చొరవ. ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికి ఆ పెన్షనర్లకి 43% ఫిట్మెంట్ పిఆర్సీ ఇస్తే ఆ రోజు జగన్ దాన్ని 27%కి తగ్గించారు. అలాగే 30 లక్షల మంది, 1,30,00,000 మంది అసంఘటిత కార్మికులకి చంద్రన్న బీమా ఆ రోజు ఉండింది. ఈరోజు ఆ చంద్రన్న బీమాని గత ప్రభుత్వం రద్దు చేయటం, అన్నా క్యాంటీన్లు రద్దు చేస్తే మళ్ళీ అన్నా క్యాంటీన్ని 204 అన్నా క్యాంటీన్లు మరలా మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. వీటన్నింటికీ మించి ఒక ట్రస్ట్ ద్వారా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు మీరు చూసాం. మనం కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టడం జరిగింది. అందరినీ కూడా, ఎందుకంటే ఒక స్ట్రక్చర్డ్ ఉండి, ఒక పార్టీ ఆర్గనైజేషన్ ఉండి ప్రజలను ప్రభావితం చేసే రంగంలో ఉండేటువంటి వారు ఆటోమేటిక్గా ఒక కాల్ ఇస్తే అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు, ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అవుతారనే ఉద్దేశంతోనే ఇప్పటికే క్లీన్ అండ్ గ్రీన్ అని కానీ, పచ్చదనం పరిశుభ్రత కానీ, జన్మభూమి కార్యక్రమాలు కానీ ఇలాంటివి ఏ రకంగా చేస్తారు. ఆ రకంగా మన ట్రస్ట్ యాక్టివిటీస్లో కూడా రక్తదానానికి సంబంధించి మేజర్ యాక్టివిటీ, ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి ఒక ప్రాణదాతలుగా కావాలి ప్రజలను, ఒక
అప్పీల్ చేయటమే కాకుండా స్కూల్ పెట్టి ఒక ఆర్ఫెన్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి స్కూల్లో విద్యని ఇచ్చి ఆ ట్రస్ట్ యాక్టివిటీస్ కూడా మన ఇప్పటికైతే బ్లడ్ 83,000 యూనిట్ని బ్లడ్ అందించే పరిస్థితి తీసుకొచ్చారు. ఏదైనా సంక్షేమం చేయాలి ఏదంటే సప్లాన్ నిధులు వచ్చినటువంటి నిధులు కూడా వేరు వేరు కేటాయింపులు చేశారు. ఈరోజు ఎక్కడా కూడా డైవర్షన్ లేకుండా ఎవరి ఫండ్ ఏ కేటాయించిన కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు దేనికి కేటాయిస్తే ఆ కేటాయింపులకే పనిచేస్తూ మనం వృద్ధిలోకి రావడానికి ఏ అంశాలు తీసుకుని రావాలి, అటు సంక్షేమం అభివృద్ధి చేయడానికి ఏవేవి అవసరమో ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు కూడా వేయడం అనేటువంటిది జరిగిందనేటువంటి కూడా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా వ్యాపారాలకు కానీ ముఖ్యంగా పారిశ్రామిక రాయితీలు ఈరోజు ఇన్సెంటివ్స్ అన్నీ కూడా బకాయిలు పడ్డాయి. లాస్ట్ టైం ఐటీ సెక్టర్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కావచ్చు, ఎక్కడ కూడా గత 5 ఏళ్ళు లేవు. ఈరోజు మళ్ళీ అందరికీ ఆ ఇన్సెంటివ్స్ అనేటువంటి ఇండస్ట్రియల్ ప్రమోషన్లో కానీ స్టార్టప్ కంపెనీస్ స్టేట్ వైపు రావడానికి కానీ అవి కూడా దోహదపడే విధంగా ఈరోజు స్టార్ట్ చేయడం, మళ్ళీ ఆ నమ్మకాన్ని కలిగించారు. ఆ బ్రాండింగ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి బ్రాండింగ్కి చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ తోడవటం వల్ల ఈరోజు ఇన్వెస్టర్స్ ఇటు వస్తున్నారు. ఆ బ్రాండ్ ఇమేజ్ అంతా కూడా గతంలో కోల్పోయాం. ఆ ఇమేజ్ని మళ్ళా నిలబెట్టే పనులు చేస్తున్నాం. 12 లక్షల ఇళ్ళని క్వాలిటేటివ్ ఇళ్ళకి మనం ఆ రోజు ఏదైతే టిట్కో హౌసెస్ మన ఉద్దేశం 100 ఏళ్ళు చెక్కు చెదరని ఇళ్ళు నిర్మాణం చేయాలనుకున్నాం, వాటిని మనం ఆ రోజు నిర్మాణానికి నోచుకున్నాం. ఇక మహిళల గురించి కూడా చెప్తే డాక్రా సంఘాలు ఈరోజు 1,20,00,000 మంది డాక్రా సంఘాలు ఉన్నాయి, మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు స్వయం ఉపాధి ఒకప్పుడు ఎలా ఉండేది ఆ వ్యవస్థను తీసుకొని వచ్చిన వ్యక్తి మహిళల సాధికారత గురించి కానీ మహిళల ఎంపవర్మెంట్ గురించి కానీ మహిళల్ని ఎక్కడ ఏ రకంగా ఉపయోగించినటువంటి దేశాలు అగ్రగామి అయ్యాయనేటువంటిది తీసుకుంటే ఈరోజు ఆ మహిళా సాధికారతలో భాగంగా డాక్రా సంఘాలు ఏర్పాటు అయిన తర్వాత మాత్రమే ఈరోజు లేకపోతే ఇంతకుముందు అంతా కూడా మగవాళ్ళు ఏదైతే పురుషుల తాలూకా సంపాదనపైనే ఆడవాళ్ళు ఆలోచన చేసే పరిస్థితి నుంచి మగవాడికే ఆడవాళ్ళు సంపాదించి తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చాయంటే ఈ సంఘాల్లో ఉండేటువంటి అనేక అంశాలు వాళ్ళకు ఉపాధి సంబంధించి కానీ ఇతరత్ర అంశాలు కానీ వాటన్నిటికీ కూడా మనం పొందుపరచడం. దీపం పథకం అనేటువంటిది పెట్టి వంటింటి కష్టాలు మహిళలకి తీర్చడమే కాకుండా అప్పట్లో 65 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఇస్తే దీపం 1 కింద, దీపం 2 కింద 93 లక్షల గ్యాస్ కనెక్షన్స్ మనం రాష్ట్రంలో ఇవ్వడం జరిగిందనేటువంటి కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు మరలా ఆ గ్యాస్లో కూడా సంవత్సరానికి అది ఆదాయం పెరిగి గ్యాస్ ధర పెంచారు గత ప్రభుత్వం. ఆ భారం తగ్గాలని చెప్పి మళ్ళీ గ్యాస్ సిలిండర్లు కూడా మనం సంవత్సరానికి ఉచితంగా ఈ కార్యక్రమాన్ని కూడా మనం శ్రీకారం చుట్టామని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వగలిగామనేటువంటిది వాస్తవం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. రోజు చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు విద్యుత్ రంగంలో. ఒకప్పుడు ఆ రకంగా ఉండేది కాదు. పారిశ్రామిక ప్రగతికి విద్యుత్ అవసరాలు బట్టి ఈరోజు ఇండస్ట్రీస్ రావాలంటే పవర్ సప్లై పవర్ఫుల్గా ఉండాలి. ఈరోజు పవర్ కట్ స్టేట్గా ఒకప్పుడు ఉండేది. ఈరోజు ఆయన చేసిన సంస్కరణలు పవర్ కట్ లేని స్టేట్గా ఆంధ్ర రాష్ట్రం నిలిచిందంటే ఒకప్పుడు మీ అందరికీ తెలుసు కంబైన్డ్ స్టేట్లో చాలాసార్లు పవర్ కట్స్ ఉండేవి. సమ్మర్ వచ్చిందంటే పవర్ ఉండేది కాదు. సో ఆ రిఫార్మ్స్ అన్నీ ఈరోజు మనం అనుభవిస్తున్నాం. కంబైన్డ్ స్టేట్లోని 51,000 కిలోమీటర్ల రోడ్లు వేయడం, మన స్టేట్లో కూడా కొత్త ఆంధ్రప్రదేశ్ అయినాక 31,000 కిలోమీటర్ల రోడ్లని ఆయన ఇన్నేళ్లలో సాధించుకోవడం అనేది కూడా మీకు గుర్తు చేస్తున్నాను. 14-19 మధ్యలో ముఖ్యమంత్రిగా అయినప్పుడు కొత్త రాష్ట్రంలో సుమారు 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, 5 లక్షల ఉద్యోగాలు కల్పించడం అనేటువంటిది జరిగింది. ఈయన టోటల్ కెరీర్లో 1,80,000 మంది ఉపాధ్యాయుల నియామకం జరిగింది. మనం కూడా చూశారు మీరు 16,347 ఉద్యోగాలకు డిఎస్సి పిలవడం జరిగింది. అంటే టీచర్ ఉద్యోగ నియామకాల్లో కూడా ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల నియామకం చేసేటువంటి అవకాశం కూడా వారికి వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళా 6.5 లక్షల కోట్ల పెట్టుబడులకి మనం ఎంఓయూలు చేసుకున్నాం గత
ఈ మధ్యకాలంలో చేసుకున్నటువంటి ఎంఓయూలు గవర్నమెంట్ 4 లక్షలకు సంబంధించినట్టు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఈ మధ్యకాలంలో నవంబర్ డిసెంబర్లో మన గవర్నమెంట్ ఎంఓయూలు చేసుకున్నటువంటివి. సంక్షేమానికి వస్తే మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిపి 1125 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారే 2775 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నటువంటి 4000 పెన్షన్ని మనం వేరీ చేసుకుంటే తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే తీసుకున్నది 1,60,00,000 మందికి ఈరోజు పెన్షన్లు 4000 రూపాయలు చొప్పున అందించడం, పేదల పెన్నిది అనిపించుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. మీరు చూశారు, గత ప్రభుత్వంలో 10 ఇచ్చి 100 లాగేసేటువంటి పరిస్థితి ఉంటే, 10 రూపాయలు ఒక చేతి ఇచ్చి 100 రూపాయలు లాక్కునే పరిస్థితి ఉంటే, పేదవాళ్ళు వాళ్ళ కాళ్ళపైన, వాళ్ళ సొంత కాళ్ళపైన వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి ఆదరణ కావచ్చు, విదేశీ విద్యకు పంపించేటువంటి వారికి ప్రోత్సాహకాలు కావచ్చు, ఇన్నోవా కార్లు కావచ్చు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఉండేవి. అన్నీ కూడా గతంలో రద్దుపరిచారు. ఉపయోగపడినట్టు ఈరోజు నవ్యాంధ్రలో కూడా కొత్త రాష్ట్రం విభజన తర్వాత ఉండేటువంటి చిక్కులన్నీ అధిగమించాలి, హైదరాబాద్ లాంటి మహానగరం మరలా నూతన ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పి తాత్కాలిక సచివాలయాల నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా 30 లక్షల మందిని, అంటే అక్కడ ఉండేటువంటి రైతాంగాన్ని అందరినీ ఒప్పించడమే కాకుండా అక్కడ 30,000 ఎకరాలని సేకరించడం అనేటువంటిది, ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది ఒక చిన్న రోడ్డు వైడనింగ్ చేసేటువంటి పరిస్థితి చేయలేకపోయినారు గత పాలకులు. అంటే ఒక రోడ్డు ఫామ్ చేయాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, ఒక గజం ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే అనేక ఇబ్బందులు, ఆంక్షలు ఉండేటువంటి పరిస్థితుల్లో ఇన్ని వేల మందిని ఒప్పించి ఒక అమరావతి లాంటి మహానగరాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనకి రూపకల్పన చేయటం, ఈరోజు మరలా అవకాశం వచ్చింది. అటు అమరావతి, నిలిచిపోయినటువంటి నీటి ప్రాజెక్టులు, ఈరోజు నీటి ప్రాజెక్టుల వల్ల మనకి ఎంతో ఉపయోగం ఉంది. ఆ ప్రాజెక్టుల వల్ల ఈరోజు వ్యవసాయానికి కానీ, త్రాగునీటికి కానీ, పరిశ్రమ అవసరాలకు కానీ, ఆర్థికాభివృద్ధికి నీటి ప్రాధాన్యత, నీటి లభ్యమయ్యేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ అగ్రగామిగా ఆర్థికంగా ఎదిగినాయి. వాటి వల్ల ఈరోజు వాటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఏ రంగాలకి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి వాటన్నిటిని కూడా, ఏ ఒక్కటిని కూడా వదిలిపెట్టకుండా, మీరు ఒక్క విద్యుత్ రంగం తీసుకుంటే రాష్ట్రంలో 18 మంది సీఎంలు గతంలో పనిచేశారు. పనిచేసినటువంటి సీఎంలు అందరూ కూడా ఆ విద్యుత్ కెపాసిటీస్ ఏదైతే పెట్టారో 5,000 మెగావాట్ల విద్యుత్ని 18 మంది సీఎంలు చేస్తే, ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే 15,000 మెగావాట్ల కెపాసిటీ సామర్థ్యాన్ని పెంచగలిగారు. అంటే రాజకీయ ప్రవేశం, ముఖ్యంగా మొట్టమొదటిసారి శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి మార్చి 15, 1978 47 ఏళ్ళు పూర్తయింది. 47 ఏళ్ళ ఎమ్మెల్యేగా, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆ రికార్డు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ముఖ్యంగా అభివృద్ధి, సంక్షేమం, ఒక విజనరీ లీడర్షిప్ ఉంటే ఆ ఫలాలు ఏ రకంగా ఉంటాయనేటువంటిది చూసాం. అనుభవమే కాదు, రాబోయే తరాల వారికి ఏ అంశాలపై ఫోకస్ చేయాలనేటువంటిది పాలకులకు ఉంటే, ఎన్ని విమర్శలు వచ్చినా ఫలితాలు ఈ రకంగా ఉండబోతుందనేటువంటి అంచనాలు అవన్నీ కూడా నిజ రూపంలో మనకి కనిపించాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో విజన్ 2020 ఆ ఫలాలు హైదరాబాద్ రూపంలో మనకు కనబడుతుంది. దేశంలోనే ఒక నెంబర్ 1 సిటీగా, ఒక కంబైన్డ్ స్టేట్లో ఆయన ఆలోచన చేసినటువంటి విధానం, అప్పట్లోనే
ఐటీ రంగం అని చెప్తే ఎద్దేవా చేసేవారు. విజన్ 2020 అంటే ఎద్దేవా చేసేవారు. ఆ ఐటీ తెలుగు వాళ్ళు సుమారు 30 లక్షల పైన ఉద్యోగాలు సంపాదించి పెట్టిందంటే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈరోజు తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో ఉన్నారంటే దానికి కారకుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఈరోజు కూడా ఏఐ గురించి చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంటే ఏదైతే అడ్వాన్స్డ్గా ఉండేటువంటి రంగాలు ఉన్నాయో దేనిపైన ఫోకస్ చేయాలో వాటి గురించి ముందుగానే ఊహించి భవిష్యత్తులో ఇవి శాసించేటువంటి రంగాలని చెప్పి ఆలోచన చేసి అవి ఇంప్లిమెంట్ చేయటంలో ముందుకు వెళ్తున్నారు. అటు అభివృద్ధి ఇటు సంక్షేమం. ఆదాయం పెరగాలి, మన రాష్ట్ర తలసరి ఆదాయం పెరగాలి, దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పాత్ర ఉండాలి అనేటువంటి ఆలోచనలతో వారి